సోదర మాసులరా, ఫజర్ నమాజ్ యొక్క 2 రకాతుల సున్నత్ యొక్క ఔన్నత్యం గురించి మీరు తెలుసుకున్నట్లయితే మీ జీవితంలో ఎప్పుడు కూడా ఫజర్ నమాజ్ యొక్క 2 రకాతుల సున్నత్ని మీరు వదిలిపెట్టరు. హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ విధంగా తెలియజేశారు, ఫజర్ నమాజ్ కంటే ముందు చదివేటటువంటి 2 రకాతుల సున్నతులు ప్రపంచం మరియు ప్రపంచంలో ఉన్నటువంటి అనుగ్రహాలన్నింటిలోకెల్లా ఉత్తమమైనదని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారని హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా వారు తెలియజేస్తున్నారు. సహీ ముస్లిం హదీస్ నంబర్ 725. కాబట్టి సోదరులారా, మీకు ఫజర్ నమాజు యొక్క 2 రకాతుల సున్నతులు ఏవైతే ఉన్నాయో వీటి ఔన్నత్యం ఏంటంటే పూర్తి ప్రపంచం, ఇందులో ఉన్నటువంటి అనుగ్రహాలు వీటన్నిటికంటే కూడా ఉత్తమమైనదని చెప్పారు. మరి ఇంత గొప్ప విషయం చెప్పడం జరిగింది. మరి అలాంటప్పుడు ఫజర్ యొక్క 2 రకాతులు నమాజ్ వదలడం అంటే పూర్తి ప్రపంచ సంపదని మనం వదిలేసినట్లు కాదా? ఒకసారి ఆలోచించండి. సహీ బుఖారీ హదీస్ నంబర్ 1169 హజరత్ ఆయిషా రదియల్లాహు అన్హా వారి ఉల్లేఖనం ప్రకారంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నఫీల్ నమాజుల్లోని ఫజర్ 2 రకాతుల సున్నతులకు ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఏ నమాజు కూడా ఇచ్చేవారు కాదు అని ఆయిషా రదియల్లాహు అన్హా వారు తెలియజేస్తున్నారు. అయితే ఈ ఫజర్ నమాజు యొక్క 2 రకాతుల సున్నత్కి చాలా ప్రాధాన్యత ఉంది కదా, ఇది హదీసులో ఉన్నటువంటి విషయం. అయితే చాలా మందిలో ఉన్నటువంటి ఒక అపోహ ఏమిటంటే వీరేం చేస్తుంటారంటే ఫజర్ యొక్క ఫరజ్ నమాజు జమాతో పాటు చదవడం జరుగుతుంది. అయితే కొంతమంది చాలా ఆలస్యంగా వచ్చేసి ఆ ఇమాంతో పాటు చదువుతున్నటువంటి ఆ జమాత్ను వదిలేసి వారు ఆ పక్కన నిలబడి 2 రకాతులు త్వరగా వారు నఫీల్ నమాజ్, ఈ సున్నత్ నమాజ్ని చదివేటట్టు ప్రయత్నం చేస్తారు. ఇలా చేయకూడదు. సునన్ అబూ దావుద్ హదీస్ నంబర్ 1266 ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా తెలియజేశారు, ఏ అఖామత్ అయితే జరుగుతుందో, ఏ నమాజ్ యొక్క అఖామత్ అయితే జరుగుతుందో ఆ నమాజునే మీరు చదవండి అని చెప్పారు. అలా కాకుండా జమాత్ అక్కడ జరుగుతున్నప్పుడు మీరు పక్కనే సున్నత్, ఫజర్ యొక్క సున్నతులు చాలా ఇంపార్టెంట్ అండి, మేము సున్నతులు చదువుకోలేదు, ఆ తర్వాత సున్నతులు చదువుకున్న తర్వాత చివరికి ఆ ఫరజ్ నమాజులో సలాం చేసే ఆ యొక్క తషహుద్దులో ఖాయిదాలో కూర్చున్నా సరిపోతుంది అనేటువంటి భావన సరైంది కాదు. మీరు చూసే ఉంటారు చాలామంది ఉమ్రాకు వెళ్ళిపోయినప్పుడు అక్కడ అరబులు ఏం చేస్తుంటారంటే ఇఖామత్ అవుతున్నప్పుడు వీరు చదువుతున్నటువంటి నఫీల్ నమాజ్ను వదిలేసి అందులో జాయిన్ అయిపోతుంటారు. ఇది చూసి ఎంత దుర్మార్గులో చూడండి అరబులని చాలామంది తమ తెలివి తక్కువతనంతో భావిస్తుంటారు. వాస్తవంగా చెప్పాలంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీస్ని వారు ఆచరిస్తున్నారు. ప్రవక్త వారు తెలియజేశారు, మీరు ఎక్కడైతే జమాత్తో పాటు ఇఖామత్ అవుతుందో అందులో మీరు పాల్గొనండి అని చెప్పారు. దాన్ని వదిలేసి ఇక్కడ మీరు ఈ సున్నత్ ఇంపార్టెంట్ కాబట్టి ఇది చదువుకుంటూ ఉండొద్దు. మరి అలాంటప్పుడు మేము ఫరజ్ నమాజ్ యొక్క 2 రకాల సున్నతులు చదువుకోలేదు కదండి, మరి ఏం చేయాలంటే మీరు మస్జిద్కు వచ్చినప్పుడు ఇమామత్తో పాటు ఆ యొక్క ఇమాం గారు ఏదైతే జమాత్తో పాటు నమాజ్ చదివిస్తున్నారో అందులో మీరు భాగస్వాములు అయిపోవాలి, అది చదువుకోవాలి. ఆ తర్వాత వెంటనే మీరు బయటకు వచ్చేసి మీరు పక్కనే మీరు 2 రకాల సున్నతు నమాజ్ ఏదైతే మీరు మిస్ చేశారో వదిలేశారో అది చదువుకోవచ్చు. దీనికి మనకు అనుమతి ఉంది. దీన్ని అలవాటుగా చేసుకోకూడదు. కొన్ని సందర్భాల్లో ఎవరైతే ఫజర్ నమాజ్ యొక్క 2 రకాల సున్నతుని చదవలేకపోయారో వారు ఫరజ్ ఇమాంతో పాటు దాన్ని పూర్తి చేసుకున్న తర్వాత ఆ తర్వాత సున్నత్ తర్వాత చదివేటటువంటి అనుమతి ఇవ్వడం జరిగింది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.